6 మంది కోడళ్ళు. నా పెద్ద కోడలు బంగారు గౌరి, నా భార్య దొరసాని నాగమ్మ, నా 33 చేతిగాళ్ళు, 66 మంది కూలి వాళ్ళు, 12 మంది పాలెగాళ్ళు. నా పాల్గొండ పట్టణంలో అంతా క్షేమంగా ఉంటారా అంటే చిన్నలు పెద్దలు క్షేమంగా ఉంటారు అడుగుతున్నావు. ఆ విషయం తెలియజేయాలా? నాకు 33 చేతిగాళ్ళు, 66 మంది కూలి వాళ్ళు, నీ ఇంటి పక్కన తలాని వాళ్ళు, చిన్నలు పెద్దలు అందరూ క్షేమంగా ఉన్నారయ్యారండి. అయ్యా అంతా క్షేమంగా ఉన్నారంట. అవునయ్యో. నా పాల్గొండ పట్టణంలో నా రాజు గురించి, నా తాత గురించి నీకు తెలుసు రాటి. నువ్వు చెప్తే నా పాల్గొండ పట్టణంలో 7 రాజ్యం ఉన్నది. ఎక్కడానికి వేడుకలు ఉన్నవి, సవారీ చేయడానికి గుర్రాలు ఉన్నాయి. 66 గ్రామాలు కక్కుదారని, 300 గ్రామాలు మునుసుకుదారని. నా పాల్గొండ పట్టణంలో ఎక్కిరాదనవే తొక్కిరాదనవే ఏమి కొదవలేదు. నా 7 మంది కుమారులు ఆ రామలక్ష్మణ కుంటల దగ్గర సేద్యాల పరిపాటలు వ్యవసాయం ఎలా చేస్తున్నారు. నేను సేద్యాల దగ్గరికి వెళ్ళేటప్పుడు సేద్యాలు గమనించేటప్పుడు బుట్లు దాన్ని బట్టి బస్తాలు ఇంటికి వచ్చేది. కానీ మన సేద్యాలు చాలా మట్టం ఉన్నాయి. అలా మట్టం ఉండడానికి కారణమేమేమి? మట్టంగా ఉండేది కారణమేమే? అది ఇప్పుడు పుట్టింటి కొడుకులు ఎవరు నీకు పుట్టినారు, వాళ్ళు చేస్తారో లేదు నీకు తెలియదు, నాకేదో నేనేదో నిన్నగాక మనం నీకు ఉపయోగం నీ ఇంట్లో పనికి వచ్చినా దూగుడికి అక్కడ పోయి చూసుకొని రావాలి కదా, తెలుసు కదా నీకు. అవన్నీ గమనించలేదా? నేనేమో ఈ మధ్య అక్కడ పోలేదప్ప, నీ ఎవరు ఈ ఎనకబడి తిరిగి తెలిపింది అప్పని. ఈ పదాం ఇద్దరు చూసొద్దాం కావాలంటే పదామా కదా.
చెరువు, అది లక్ష్మణ చెరువు. ఇది రామణ చెరువు, అది లక్ష్మణ చెరువు. ఆ పక్కన ఉండే భూములన్నీ మనవే, ఈ పక్కన ఉండేవి వీటి వరకు మనవే. అంటే ఆ పక్క ఉన్నటివి మనమే, ఈ పక్క ఉన్నటివి మనమే. చేత్తో ఒకటి ముట్టుకోరు, కొట్టించి గట్టితోనే కొడతారు నన్ను. అంటే ఆ పక్కవి మనమే, ఈ పక్కవి మనమే అంటాడు. వాళ్ళేమే సంపాదించాలి గమ్మున ఉంటారా? రామలక్ష్మణులు గుంట దగ్గర ఉండే అక్కడ నేను ఈ ఊర్లో గంటలపల్లి ఉండేది. ఆ పక్కవి మనమే, ఈ పక్కవి మనమే. ఆ పక్క పోతే శివారెడ్డి ఉన్నాడు, ఈ పక్క పోతే సెక్రటరీ ఉన్నాడు. వేస్తారు రెడ్డి ఆ సేద్యాలు పని బాటలు నేను ఈ కాలిమార్ కింద కూర్చొని అక్కడికి పోయి ఆ సేద్యాల పని బాటలు ఎలా సాగుతున్నారో తొందరగా కళ్ళారా చూసి అక్కడ ఎలా జరుగుతుండవు విచారించుకొని తొందరగా రా. అలాగే